మాట్లాడతారు. థ్యాంక్ యూ గోవర్ధన్. సభకు నమస్కారం. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడాలంటే ఎక్కడ మొదలు పెట్టాలనో అర్థం కాదు, ఎక్కడ ఎండ్ చేయాలనో అర్థం కాదు. ఎందుకంటే ఇప్పటికీ ఇలా రాసుకుంటూ పోతుంటే ఒక పుస్తకమే రాయొచ్చు. బట్ చాలామంది చాలా సంవత్సరాలు మాట్లాడుకున్నాం మనం దీని గురించి. చాలామంది అయితే నన్ను ఏమన్నారంటే, మురళీ సార్కి ఒక పోస్ట్ ఇస్తే అయిపోయేది, పాపం కేసీఆర్ అనవసరంగా ఆయన పోస్ట్ చేయకుండా ఇవన్నీ మాట్లాడిస్తున్నాడు అని కూడా జనాలు అన్నారు. ఇక నమస్తే తెలంగాణ అయితే కాంగ్రెస్ టికెట్ గురించి ట్రై చేస్తున్నాడు, అది వాళ్ళు మెప్పించడానికే ఇవన్నీ మాట్లాడుతున్నాడు అని కూడా చాలాసార్లు రాశారు. బట్ ఈరోజు అన్నీ చాలా స్పష్టంగా బయటకు వస్తున్నాయి. అందరూ కూడా కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్ చెప్పిండ్రు, చాలా సంవత్సరాలు చెప్తున్నారు అని కూడా అంటున్నారు కదా ఇప్పుడు. అయితే ఇందులో జైలుకు వెళ్ళాల్సిన వాళ్ళ లిస్టు మనం తయారు చేయాలి. కొంచెం కష్టమైంది, కానీ ఆ లిస్ట్ ఒకటి మనం తయారు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాజువల్గా మాట్లాడడం కంటే స్పెసిఫిక్స్ అని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు మాకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో ఏంటుంటుందంటే, ఏదైనా ఎనీ పని, అది ఒక 10 రూపాయల పని కావచ్చు, 10,000 కోట్ల పని కావచ్చు, అది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే టెక్నికల్ శాంక్షన్ చేస్తేనే స్టార్ట్ అవుద్ది. అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసిన తర్వాత కూడా టెక్నికల్ శాంక్షన్ నేను చేయనిది పనికిరాదంటే ఆ ప్రాజెక్ట్ పక్కెళ్ళిపోద్ది. అది రోడ్డు కావచ్చు, ఏమండి, ఐ కరెక్ట్ ఆర్ నాట్? ఇంజనీర్ చెప్పండి. టెక్నికల్ శాంక్షన్ అథారిటీ ఎవరంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి మొదలుపెట్టి చీఫ్ ఇంజనీర్ వరకు ఉంటారన్నమాట, దాని యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ను బట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టెక్నికల్ శాంక్షన్ ఎవరిచ్చారో వాళ్ళు ఫస్ట్ కల్ప్రిట్, నంబర్ 1 కల్ప్రిట్. అంటే స్ట్రైట్ అవే దట్ చీఫ్ ఇంజనీర్ షుడ్ గో టు జైల్. సో అట్లా ఇందులో ఉన్నాయి చాలా విషయాలు. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, ఇప్పుడు యాక్చువల్గా తుమ్మిడిహట్టి ఇది ఆల్రెడీ ఒకరేమో 6,000 కోట్లు అంటున్నారు, ఒకరేమో 9,000 కోట్లు అంటున్నారు. ఎవరు చెప్పాలి ఒకరు నా కరెక్ట్ ఫిగర్? అది ఆల్రెడీ ఖర్చు పెట్టింది తుమ్మిడిహట్టిలో బిఫోర్. అది 9,000 అన్నారు, ఇందాక ఇచ్చిన దాంట్లో 6,000 కోట్లు అన్నారు, ఆయన 11,000. మొత్తానికి అయితే పెద్ద డబ్బే, చాలా పెద్ద డబ్బు. 9,000 కోట్ల నుంచి 11,000 కోట్ల వరకు ఉన్న ప్రాజెక్టుని అంటే ఆల్రెడీ ఖర్చు పెట్టేశారు. దాన్ని ఆపేసి తూచని మళ్ళీ ఇది మొదలుపెట్టింది కదా. అంటే అదన్నా తప్పై ఉండాలి, ఇదన్నా తప్పై ఉండాలి కదా. అంటే మరి ఆ 9,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అంటే ఇది ఆ జైలు శిక్ష మామూలుగా 10 సంవత్సరాలు పడితే ఇప్పుడు అది ఆపేసి కట్టినందుకు 20 సంవత్సరాలు పడాలి లెక్క ప్రకారము. సో ఎందుకంటే ఇంత దారుణమా అంటే ఆల్రెడీ 9,000 కోట్లు ఖర్చు పెట్టి అది ఇంక పనికి రాదని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టడం ఏంది? అంటే ఈ రకంగా ఒక లిస్ట్ ఆఫ్ పర్సన్స్ మనము రాయాలి అందులో. సో ఈ లిస్ట్ ఆఫ్ పర్సన్స్ రాసినప్పుడు ఎవరెవరు జైలు పోవాలని రాసినప్పుడు కేసీఆర్ గారు అన్నటువంటి కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడాలి. అంటే లిస్టులో ఆయన వస్తాడా రాడా అనేది తేల్చడానికి కూడా. ఎందుకంటే చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాను పర్పస్ఫుల్గా. అసలు మొన్న ప్రజెంటేషన్లు ఇచ్చింది అంటే ఆల్రెడీ 9 ఖర్చు పెట్టింది 11,000. మొన్న ఈఎన్సీ మురళీధర్ ఇచ్చింది ఇది కదా. అంటే దిస్ ఇస్ రైట్ ఫిగర్ అందాం. అంటే 11,679 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత తూచన్నారు. సో పోనీ వేస్టేజ్ ఎంత, నెట్ వేస్టేజ్ ఎంత అయి ఉంటుంది? నెక్స్ట్ వేస్టేజ్ ఎగ్జాక్ట్లీ అందుకని అన్నారు. సో వాట్ ఎవర్ దట్స్ ద బిగ్ అమౌంట్ కదా. 4,000 కోట్లు 5,000 కోట్లు వేస్ట్ అవుతుందంటే ఫైన్. సో ఇప్పుడు ఈ లిస్ట్లో ఎవరెవరు పర్సన్స్ పెట్టాలనే దాని మీద కొంచెం మనం ఫోకస్ చేయాలి. సో దీంట్లో ఒక 2-3 పాయింట్ చెప్తాను. అంటే కేసీఆర్ గారు కూడా ఆ లిస్ట్లో ఎందుకు ఉండాలనేది ఏంటంటే, ఒకటి ఆయన ఈ మధ్య అసెంబ్లీలో అన్నాడు, నేను చాలా కష్టపడి డిజైన్ చేసి చెమటోడ్చి రక్తం ఓడ్చి నేను కట్టించాను కడుపు కట్టుకొని అన్నాడు. సో దాని డెఫినేషన్స్ మనం విడమర్చాలి. ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్ అనేది. సో అప్పుడు ఆయన లిస్ట్లో ఉంటాడా ఉండడా అనేది ఒకటి తేల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది పొలిటికలే, అది వాళ్ళు తీసుకుంటారు. అప్పుడు ఒక జరిగిన విషయం ఏంటంటే 3rd TMC అంటే, ఎందుకంటే మనకి మామూలుగా డిజైన్ ప్రకారము 240 TMC లిఫ్ట్ చేయాలి. ఆమె కరెక్ట్? 240 TMC ప్రతి సంవత్సరము లిఫ్ట్ చేయాలి డిజైన్ ప్రకారము. అంత ఆయకట్టుని మనము నీళ్ళు ఇవ్వాలి అంటే. కానీ ఇప్పటి వరకు గత 3 సంవత్సరాలలో అంటే ప్రాజెక్ట్ కంప్లీటెడ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత నుంచి అనుకుంటే మనము ఇప్పటివరకు ఒకే సంవత్సరంలో మ్యాక్సిమం, ఒక సంవత్సరం కాదు, క్యూములేటివ్ ఫిగరు 173 TMCల వాటరే ఎత్తిపోసిండ్రు. క్యూములేటివ్ ఫిగర్ ఇది, నాట్ పర్.
పర్ ఇయర్ 240 వేయాల్సింది క్యూములేటివ్ 2 సంవత్సరాలు అందామా 3 సంవత్సరాలు అందామా 2.5 సంవత్సరాలు అందామా. సో ఇప్పటివరకు 173 టీఎంసీ లిఫ్ట్ చేశారు. దీని అర్థం ఏంటి అంటే అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అన్న ప్రాబ్లం అయి ఉండాలి, లేకపోతే నీ ఎత్తిపోసుడు తిప్పిపోసుడులో ప్రాబ్లం అన్న అయి ఉండాలి, లేకపోతే నీ డిజైన్లోనే పంపుల డిజైన్ కావచ్చు, లేకపోతే రిజర్వాయర్ డిజైన్ కావచ్చు, నీ సిస్టమ్ ఇరిగేషన్ డిజైన్ సిస్టమే ప్రాబ్లం కావచ్చు. అంటే అప్పటికే నీకు 2 టీఎంసీ వాటరే నువ్వు లిఫ్ట్ చేయలేకపోతున్నావు. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మ్యాక్సిమం లిఫ్ట్ చేసింది ఒకరోజు ఎంత 1.4 టీఎంసీ వాళ్ళ రికార్డ్ ప్రకారము. అది మ్యాక్సిమం ఎప్పుడైనా కానీ అంటే పీక్ ఫ్లడ్లో ఉన్నప్పుడు కూడా 2 టీఎంసీ డిజైన్ ప్రకారం చేస్తే 1.4 చేశారు. అయినా కానీ 3rd టీఎంసీ ఎందుకు తీసుకున్నారు? అది టెక్నికల్ వాళ్ళని కూడా పనిష్మెంట్ చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వాళ్ళని కామన్ సెన్స్ అది. సో కామన్ సెన్స్ అప్లై చేయాలి కదా అడ్మినిస్ట్రేషన్ అప్పుడు. సో అక్కడ పొలిటికల్ టెన్షన్ ప్లస్ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా వీళ్ళు కూడా ఆ లిస్ట్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాను. సో ఇక్కడ వీళ్ళు మామూలు చాలా లైట్గా రాశారు, అధికారులను తొలగించాలి కాదు కదా, తొలగించడం అనేది స్మాల్ థింగ్. ఆల్రెడీ అందరూ రిటైర్ అయిన అందులో రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు రిటైర్ అయ్యి 10 సంవత్సరాలు అయింది, రిటైర్ అయ్యి 5 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయింది, ఇంకేం తొలగిస్తున్నా బొంద. వాడు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం పోవాల్సి ఇంటి పెన్షన్ అని పెట్టి చేస్తున్నారు మళ్ళీ కదా. సో వాళ్ళందరూ జైలుకు పోవాలని రాసుకోవాలి మనం కదా, జైలుకు పోవాలనేది మనం డిమాండ్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాక రెడ్డి గారు చెప్పారు ఎవరు జైలుకు పోరండి, ఎప్పుడో పాపం వాళ్ళు అల్లు ప్రసాద్ యాదవ్ పోయింది అంతే జైలుకి, ఇక మళ్ళీ ఎవరు పోలే కదా. సో బట్ జైలుకి ఎందుకు పోరండి నిజంగానే? ఇంత జరుగుతుంటే ఏ చైనాలో ఏ కమ్యూనిస్ట్ కంట్రీలో అయితే షూట్ చేసి పడేస్తారు కదా, బట్ ఇదేంది ఇక్కడ జైలు కూడా పోరా వీళ్ళు? మళ్ళీ ఇందాక ఆయన అన్నట్టుగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు వాళ్ళ మాటల గ్యారెంటీతోని ఇంకా చాలా మోసం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఏమి జరగలేదు అంత ఉత్తదే అన్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు. అంటే ఎంత ధైర్యం అండి వీళ్ళందరూ కూడా వనుక్కుంటూ ఇంట్లో ఉండాలి కదా లెక్క ప్రకారము. ఎప్పుడు జైలు పోవాల్సి వస్తుందో, ఎప్పుడు మేము ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుందో అని భయపడుకుంటూ ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉండి పైరలు చేసుకోవాలి, రేపు మమ్మల్ని జైలు పంపారు పోయి మళ్ళీ నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని జైలు పంపాము అని ఇట్లాంటివి మాట్లాడుకోవాలి కదా వీళ్ళు. అది కాదు. సో ఎంత ధైర్యంగా వీళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూడండి మీరు, ఎంత దుర్మార్గం కదా ఇదంతా కూడా. సో ఈ థర్డ్ టీఎంసీని ఇచ్చినటువంటి ఇంజనీర్లని ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ తీసుకున్న వాళ్ళని కూడా మనం ఆ లిస్ట్లో పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇంకొకటి కూడా ఈ లిస్టులో ఎందుకు రావాలి కేసీఆర్ గారు అంటే, 3rd టీఎంసీకి సంబంధించిన పనులని 4,000 కోట్ల రూపాయల పనులని నామినేషన్ ఇచ్చారు. ఆమె కరెక్ట్? 4,500 కోట్ల పనులని నామినేషన్ ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు నేను అనుకుంటాను ఇండియా మొత్తంలో కూడా, ప్రపంచం గురించి మనం మాట్లాడుకోవద్దు కానీ ఇండియా మొత్తంలో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ వర్క్ గివెన్ ఆన్ నామినేషన్. 4,500 కోట్లతోని. మేము చిన్నప్పుడు మేము ఈగా ఉన్నప్పుడు మాకు అప్పుడు 20,000 రూపాయల పైన పవర్స్ ఉండేవి నామినేషన్ ఇవ్వాల్సినవి. 20,000 రూపాయలు ఎప్పుడన్నా ఇట్లాగే అర్జెంటుగా రోడ్లు రిపేర్లు అని అర్జెంటుగా ఇస్తే దానికి 100 క్వశ్చన్లు ఆడిట్ వాళ్ళు వేసేవాళ్ళు, భయపెట్టేవాళ్ళం, వణిగిపోయేటోళ్ళం నామినేషన్ అంటే. ఇప్పుడు 4,500 కోట్ల రూపాయలు నామినేషన్ అంటే తెలుసా మీకు? టెండర్స్ పిలవరు. సో ఉత్తరమే నామినేషన్ చేస్తున్నా కాంట్రాక్టర్ మంచోడే చేస్తున్నాడు బాగానే అని. ఇది అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్, ఇది ముఖ్యమంత్రి గారు తీసుకున్న డెసిషన్ ఇదంతా కూడా. సో ఇలాంటి 3-4 అంశాలు చాలా స్పెసిఫిక్గా ఉన్నవి. సో ఈ విషయాలు. ఇంకొకటి ఈ ఇంజనీర్లని కూడా ఎందుకు జైలుకు పంపాలి, ఎందుకు చాలా కఠిన కారాగార శిక్ష ఎందుకు వేయాలంటే, ఫ్యూచర్లో ఇంజనీర్లు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. అట్లాగే పొలిటీషియన్స్ కూడా జైలు కింద పంపాలంటున్నానంటే, ఫ్యూచర్లో పొలిటీషియన్స్ కూడా ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళు కూడా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిర్ణయాలు చేసినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఇట్లాగే ఎవడేం చేయడం వాళ్ళని అనే దాంట్లో పిచ్చి పిచ్చి డెసిషన్లు తీసుకుంటారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏమయ్యా బాబు మీ ఇరిగేషన్ చెప్పండి, ఈ స్థిరీకరణ జోకేంది, ఈ స్థిరీకరణ స్టెబిలైజేషన్ జోకేంది? ఇది ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారు మమ్మల్ని, ప్రజల్ని మీరు? మమ్మల్ని అడ్మినిస్ట్రేటర్స్ ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారు? ఏమి స్థిరీకరణ ఇది? అంత బోగస్. స్థిరీకరణ అంటే ఏం లేదబ్బా, మీరు చెప్తాను చూడండి. నేను ఒకసారి ఉదాహరణకి ఎస్ఆర్ఎస్పిలో మాకు రేగొండ వరకు నీళ్ళు రావాలి లెక్క ప్రకారం. నర్సంపేట నుంచి ఇట్లా ధర్మసాగర్ నుంచి నర్సంపేట నుంచి మన పరకాల నుంచి రేగొండ నుంచి ఇలా రావాలి. ఏమైందంటే ఎస్ఆర్ఎస్పిలో డిజైన్ ఇంజనీర్స్ ఫాల్ట్ చేయడం మూలాన అది ఎక్కడో ధర్మసాగర్ దగ్గర ఆగిపోయింది అంతే నీళ్లు, ఇక ఫర్దర్ నీళ్ళు రాలే. ఇప్పుడు ఏమైంది, దాని పక్కన అంతకుముందు కట్టినటువంటి కెనాల్స్, పుల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటరీస్, సీడీ వర్క్స్ అన్నీ కూడా రైతులు దున్నేసి మొత్తం ఇప్పుడు లేకుండా చేసేసిండ్రు. అంటే నీళ్ళు రాలే అక్కడికి. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, అవన్నీ కూడా ఇప్పుడు మేము ఇందులో కవర్ చేస్తామంటారు. మరి అక్కడ ఎందుకు కవర్ చేయలేదు అని అక్కడ వాడిని ఆ ఎస్ఆర్ఎస్పీని పట్టుకోవాలి కదా, ఎస్ఆర్ఎస్పీ డేంజర్స్ ఇంజనీర్ని పట్టుకోవాలి కదా. అంటే నాకు ఇది ఎప్పటి నుంచి చాలా
నేను ఐటీడీఏలో కూడా ఉన్నప్పుడు కూడా 200 ఎకరాలు పడితే చెరువు కట్టిన వాళ్ళు కలెక్టర్ ఇద్దరం వెళ్ళి చూస్తే 25 ఎకరాలు చూపించారు. అంటే నేను ఎందుకు పాయింట్అవుట్ చేస్తాను అంటే ఇరిగేషన్ ఇంజనీర్ని జైలు పంపకపోతే ఇట్లాంటి అబద్ధాలు ఇంకా చేస్తూనే ఉంటారు. చాలా తప్పు. ఈ రాంగ్ డిజైన్ చేసిన వాళ్ళని కూడా జైలు పంపాలి. అట్లాగే డిజైన్ ఇంజనీరు మరి ఆ సిడిఓ ఇంకా ఉందండి, సిడిఓ ఉందా? సిడిఓ ఉంది కదా. సిడిఓ ఒక చీఫ్ ఇంజనీర్ ఉంటాడు. ఆ చీఫ్ ఇంజనీరు డిజైన్స్ అప్రూవ్ చేస్తేనే మళ్ళీ ఈ టెక్నికల్ శాంక్షన్ ఇచ్చే చీఫ్ ఇంజనీర్ టెక్నికల్ శాంక్షన్ ఇస్తాడు ఎస్టిమేట్ తయారు చేసుకొని. సో అతన్ని కూడా సస్పెండ్ చేయాలి. అది అవైలబిలిటీ ఆఫ్ వాటర్ కావచ్చు, లేకపోతే మరి మీరు అది కట్ ఆఫ్ వాల్స్ అంటారా, లేకపోతే లాంచింగ్ ఆప్లాన్స్ అంటారా, లేకపోతే కొత్తగా సీకెంట్ ఫైల్స్ అంటారా, మరి అవన్నీ మరి ఎందుకు డేం చేశారు, ఎందుకు ఫెయిల్ అయినవి. సో ఇవన్నిటి కూడా అప్రూవ్ చేసినటువంటి ఆ చీఫ్ ఇంజనీర్ డిజైన్స్ను కూడా జైలుకు పంపాల్సినటువంటి అవసరం మనకి కనబడుతుంది క్లియర్గా. సో అట్లాగే ఇప్పుడు ఫర్దర్గా ఇంకొక 52,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 52,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఈ ప్రాజెక్టు లాజికల్ ఎందుకు రాదని చెప్పేసి మొన్న మనకి సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పారు. ఇప్పుడు 52,000 కోట్లు ఖర్చు పెట్టాలి, దాని తర్వాత మళ్ళీ కరెంటుకు ఖర్చు పెట్టాలి, దాని తర్వాత మరమ్మతులు ఖర్చు పెట్టాలి, దాని తర్వాత మళ్ళీ ఇట్లాగే రిపేర్లు దానికి ఖర్చు పెట్టాలి. నేనేమంటున్నానంటే ఇంత భవిష్యత్తులో ఇప్పటికే వైట్ ఎలిఫెంట్ లాగా మనకు క్లియర్ కనబడుతుంది. అసలు భవిష్యత్తులో ఈ ప్రాజెక్టును ఉంచాలనా, ఈ ప్రాజెక్టును టోటల్ క్లోజ్ చేసి ఊరికి అక్కడ పడవలు తిప్పుకుంటూ టూరిజం పర్పస్ నడపాలనా అనే డెసిషన్ ఒకటి తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు క్లియర్ కనబడుతుంది. ఇది లేకపోతే మనం డబ్బులు ఇంకా పోతాయి. ఇప్పటికే 1,00,000 కోట్లు పోయినాయి, ఇంకెన్ని పోతాయో తెలియదు. అంటే మనం మూర్ఖంగా దీన్ని డిజైన్ చేయడానికి లేదు. సో అందుకని ఫర్దర్గా కూడా ఇది ఎందుకంటే ఇది పొలిటికల్ డిసిషన్ కాదు, ఇది ప్యూర్లీ మన ప్రజల సొమ్మిది. సో దీనికి సంబంధించినటువంటి అంశాలను కూలంకషంగా నిర్ణయించాలి అది. సో నేనేమంటున్నాను, ఇది చేయాలి అంటే ఒక జడ్జి సరిపోడు. జడ్జితో పాటుగా జడ్జి కెన్ బి వన్ ఆఫ్ ది మెంబర్స్. సో జడ్జి ఒక్కనే మన ఇండియాలో ఏంటంటే 1 పర్సన్ ఉంటే ఈజ్ మేనేజబుల్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఒక్క పర్సన్కి అథారిటీ ఇస్తే ఈ కెన్ బి మేనేజ్డ్ ఇన్ ఇండియా. సో నేనేమంటున్నా అంటే జడ్జి కెన్ బి వన్ ఆఫ్ ది మెంబర్స్. ఒక 7 మంది ఆ 9 మంది ఎట్లయితే మనకు ఫైనల్ బెంచ్ ఉంటుంది కదా, సుప్రీంకోర్టు బెంచ్ ఉన్నప్పుడు మెజార్టీ డెసిషన్ తీసుకుంటారో అలాంటి నిర్ణయం ఇచ్చేటట్లుగా ఒక 9 మంది అందులో కూడా మనలాంటి మా ఇంజనీర్ మాకొద్దు, మన రాష్ట్ర ఇంజనీర్లు పెట్టొద్దు ఎవరిని కూడా. సో నేషనల్ లెవెల్ కొంతమంది రిపీటెడ్ ఉన్న వాళ్ళని ఇంటర్నేషనల్ ఇంజనీర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకి ఇక్కడ. ఎందుకంటే ఈ 1,00,000 కోట్లు అనేది మళ్ళీ మనము అది 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టినాం కాబట్టి ఆ 1,00,000 కోట్లు అట్లా ఉత్తనే వదిలిపెట్టద్దు. పొలిటికల్గా నిజంగా ఉపయోగపడితే తీసుకోవాలి ఆ ప్రాజెక్టుని, లేదు ఉపయోగపడలేదంటే ఇంకా ఫర్దర్గా సేవ్ చేసుకోవడానికి మనం దాన్ని పక్కన పెట్టాలి. అలాంటి డెసిషన్ మేకింగ్కి క్లియర్ కట్గా ఎవరికి పొలిటికల్గా సంబంధం లేని వాళ్ళు, ఇక్కడ రాష్ట్రంలో ఎలాంటి భావజాలాలు లేని వాళ్ళు, నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి అందులో జడ్జితో పాటుగా ఒక నీటిపారుదల నిపుణులు ఉండాలి, ఆర్థిక నిపుణులు ఉండాలి, ఒక సోషల్ నిపుణులు ఉండాలి. అందరు కలిపి వాళ్ళందరూ ఒక మెజార్టీ ఒపీనియన్తో ఒక డెసిషన్ తీసుకోగలిగితేనే ఈ ప్రాజెక్టు యొక్క భవితవ్యం అనేది మనకు క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇందులో కాస్ట్ బెనిఫిట్ రేషియో 1.51 అని ఇచ్చారండి. ఇది 1.5 అని అర్థం ఏంటంటే రూపాయి పెట్టుబడి పెడితే 50 పైసలు మనకు వస్తాయని అర్థం. బట్ ఇక్కడ రూపాయి పెట్టుబడి పెడితే రూపాయి పోతుంది, మళ్ళీ రూపాయితో పాటుగా ఇంకొక 40-50 పైసలు పోతున్నాయి. సో ఇంత దారుణంగా ఉంది ఇది. ఈ కాస్ట్ బెనిఫిట్ రేషియో తయారు చేసినటువంటి మళ్ళీ ఎగైన్ టెక్నికల్ శాంక్షన్ అథారిటీని కూడా పట్టుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. సో ఫైనల్గా ఏంటంటే ఈ వాప్కోస్ ఒకడు ఆల్రెడీ మన రాజేందర్ ఈ వ్యాప్కోస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సల్టింగ్ ఆర్గనైజేషన్ అది బేసికల్లీ. సో అసలు ఈ వ్యాప్కోస్ ఇక్కడే కాదు, దేశం మొత్తం నీకు ఎంత నాన్సెన్స్ చేసిందో ఈ లెక్కన. వాడు ఏం చేస్తాడంటే ఈ రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చేసి, ఆ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చేసేసి, ఇంజనీర్లే డబ్బులు అరేంజ్ చేసి కాంట్రాక్టర్ ద్వారా ఎలాంటి రిపోర్ట్ రాయమంటే వాడు అలాంటి రిపోర్ట్ రాస్తున్నాడు రాజేంద్ర అనే వేదవ వాడు. సో వాడిని జైల్లో పెట్టాలి, ఆ లిస్ట్లో వాడు కూడా ఉండాలి క్లియర్గా. ఇక్కడ దీంతో పాటుగా ఈ రాజేందర్ వ్యాప్కోస్ చేసినటువంటి లంగ పనులన్నీ కూడా బయట తీసుకోవాలి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి మనము తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అట్లాగే వ్యాప్కోస్ని అసలు మొత్తము రద్దు చేయాల్సిన అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వ్యాప్కోస్కి అకౌంటబిలిటీ లేదు, అది గవర్నమెంట్ శాలరీస్ తీసుకుంటున్నారు, పిచ్చి రిపోర్ట్లన్నీ ఇస్తున్నారు. అందుకే మా ఇంట్లో మనం 35 కోట్ల రూపాయలు నా నగదు దొరికింది. సో అందుకని అసలు అది తీసేసి టోటల్గా పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా. సో దీనికి సంబంధించి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అని అడుగుతున్నారు మనలో. సిబిఐ ఎంక్వైరీ అనేది తప్పు. ఎందుకంటే సిబిఐ ఈజ్ అసోసియేటెడ్ విత్ బీజేపీ పార్టీ. అది కూడా మనం కొండ బద్దలు కొట్టి మాట్లాడుకోవాలి. మా ఫ్రెండ్కి ఇష్టం ఉండదు పాపం అట్లా మాట్లాడుతున్నాను కానీ, బట్ అయినా కానీ అదే తప్పని అందుకే అంటున్నాను నేను. కొట్టేయాలి అది. ఎందుకంటే సిబిఐ మీన్స్ సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ
ఈ మూడు కూడా ఈక్వలెంట్ టు బీజేపీ అనుబంధ సంస్థలు ఇవి. దయచేసి సిబిఐకి ఇవ్వకూడదు, ఇవ్వమని చెప్పి మనం అడగకూడదు, తప్పు అది. సో మనం అనుకున్నటువంటి ఒక నిష్పక్షపాతంగా ఉన్నటువంటి ఒక నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇంజనీర్స్, ఎకనమిస్టులు, సోషలిస్టుతోని ఒక కమిటీ వేసి చేయడమే కరెక్టు. ఈ విషయం కూడా మనము దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం మనకుంది. సో ఫైనల్గా అంటే ఈ ప్రాజెక్ట్ అందరూ ఏమనుకుంటారంటే ఇట్లా మాట్లాడుతుంటే, సార్ మీరు అన్ని బాగానే ఉంది కానీ బ్రహ్మాండంగా వరి పండించినాం మనము, సో బ్రహ్మాండంగా వరి పండింది మరి అంత ఎక్కడి నుంచి పండింది అని కొంతమంది అడుగుతుంటారు. ఎందుకంటే మన బీఆర్ఎస్ మిత్రులు అడుగుతుంటారు. అదే దాని విషయం ఏంటంటే ఒకటే పాయింట్ ఏంటంటే అందులో ఇంతకు ముందు 15 లక్షల బోర్లు ఉండేటి, ఈరోజు 30 లక్షల బోర్లు అయినాయి. ఈ 15 లక్షల బోర్లు ఎవరు కట్టించిండ్రు? పాపం వాళ్ళంతటా వాళ్ళే కట్టుకున్నారు, వాళ్ళే వేసుకున్నారు, వాళ్ళే మోటార్లు కొనుక్కున్నారు, వాళ్ళే కరెంటు తెచ్చుకున్నారు. ఎవరు? రైతులు. సో దాని వలన మనకి ఈరోజు పంట అనేది పెరిగింది అనేది ఒకటి. రెండో అంశం ఏంటంటే మనకి ఇప్పటివరకు కరువు రాలే గత 9.5 సంవత్సరాల్లో. సో వర్షాలు బాగా పడుతున్నాయి, ఎబోవ్ నార్మల్ రెయిన్ఫాల్ ఉంది మనకి. సో దాని వలన వచ్చినటువంటి పంట అనేది కూడా మనం చెప్పాలి. ఇది రైతులకి ఎగనెస్ట్ కాదు, కాళేశ్వరం మూసేస్తున్నామంటే రైతులకు ఎగనెస్ట్ కాదు. రైతులకి ఆ 25,000 రూపాయల పంటకి అసలు 25,000 రూపాయలు ఇచ్చినా కానీ మనం సేఫ్ సైడ్ ఉంటామని నాకు అనిపిస్తుంది అది. ఎందుకంటే ఆల్రెడీ కరెంటు కలిసి 52,000 ఖర్చు పెట్టుంది కదా. మళ్ళీ మొన్న మురళీధర్ దాంట్లో కూడా వచ్చింది ఇది డిస్కషన్లో. సో ఒక్కొక్క ఎకరానికి ఇప్పటివరకు ఖర్చు పెట్టినటువంటి 98,000 ఎకరాలకి ఇరిగేషన్ చేసింది. 38 లక్షల ఎకరాలని డిపిఆర్ ప్రకారము నీళ్ళు ఇస్తానని చెప్పిన వాళ్ళు 98,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చారు ఇప్పటి వరకు. సో దాని ఖర్చులు ఎక్కదిస్తే ఎకరానికి 52,000 రూపాయలు కరెంటుకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఇదంతా ఏంటి? ఇదంతా కూడా సో మనం ఇదంతా కాళేశ్వరం అనేది 52,000 రూపాయలు ఒక ఎకరానికి, దానికి ఇంక్లూడింగ్ మరమ్మతులు, ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ కాస్ట్, ఇంక్లూడింగ్ జీతాలు, అది నేను చెప్పేది క్యాపిటల్ కాస్ట్. నేను చెప్పేది రికరింగ్ కాస్ట్ ఎకరానికి. క్యాపిటల్ కాస్ట్ ఇస్ ఓకే, క్యాపిటల్ కాస్ట్ ఓకే, అది వేరే. అది నీకు నాకు అర్థమైతే కానీ జనాలకు అర్థం కాదు, ఇదైతే జనాలకు అర్థమైంది. సో అవును, ఎగ్జాక్ట్లీ అవును. ఇంకా మనకు తెలియాల్సిన ఇంకా టెక్నికల్గా మాట్లాడుకోండి, మీ అందరికి అర్థం కాని భాషలో మాట్లాడుకోవాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో యాక్చువల్గా ఇక అవన్నీ ఇంటర్నల్గా మనం మా ఇంజనీర్ అందరం పోయి రేపు వచ్చినటువంటి కమిటీ చెప్పుకోవాలి మేము అంతా కూడా. సో ఎట్లా డిస్కషన్ అయింది ఏంది అనేది. జానంపేట దాని డౌన్ స్ట్రీమ్లో జానంపేటలో తక్కువ నీళ్లు చూస్తున్నారు, ఈ అప్ స్ట్రీమ్లో ఉన్న మేడిగడ్డలో ఎక్కువ నీళ్లు చూస్తున్నారు. అట్లాగే దాని యొక్క అంటే ఇలాంటి కొన్ని శాంపుల్ మీకు వదులుతున్నాను, టెక్నికల్ ఇష్యూస్ ఎట్లుంటాయంటే. సో అట్లాగే పియర్ సైజు జస్ట్ కళ్ళు మూసుకొని ఉత్తగానే డిజైన్ ఏం చేయకుండా మనం ఏమంటాం, ఏం ఫార్ములా అంటాం దాన్ని మామూలుగా అంటే ఏం డిజైన్ చేయకుండా ఉంటాయి కదా, దాన్ని ఏమంటాం మర్చిపోయాను ఇంజనీరింగ్ భాష. సో ఎంపెరికల్ ఫార్ములా ప్రకారం తీసుకుంటా కూడా మీకు అంటే దాని ఏంటంటే ఒక 4-5 రెట్లు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఉన్నా కానీ దానికంటే ఎక్కువ పెట్టారు మనోళ్ళు, ఎందుకంటే ఎస్టిమేట్ ఎక్కువ రావడానికి. సో ఈ రకరకాల టెక్నికల్ ఇష్యూస్ అందులో ఉన్నవి. సో ఫైనల్గా గవర్నమెంట్ని జాగో తెలంగాణ వైపు నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సో దయచేసి ఇది పొలిటికల్ అంశం కాదు, ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశము. సో ఇది 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము, ఇంకా 52,000 కోట్లు ఖర్చు పెట్టాలి. సో ఇది పనికొస్తే తీసుకుందాము, పనికి రాకపోతే పాడేద్దాము. సో దాన్ని ఇంకా ఎట్లయినా మనం ఫర్దర్ డబ్బు వేస్ట్ కావద్దు. ఇది ప్రజలందరికీ తెలిసేటట్టుగా మీరు బయట ఇంజనీర్లని, బయట ఆర్థిక శాస్త్రవేత్తలని, బయటకి సోషలిస్ట్ని పెట్టి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క సజెషను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వెంకటరమణ గారు